ఇంతవరకు ఎవాంజలిజం చేయడంలో ప్రాముఖ్యతల గురించి నేర్చుకున్నాం. ఇది వస్తుందా సమయంలో సువార్త ఎక్కడ అవసరమై ఉన్నది ఎక్కువ, అంటే చాలా దగ్గర అవసరమైనది, ఇంకా అవసరం ఎక్కడ అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. ఈ పోస్టర్ పెట్టాను, పిల్లలు మరోబడిన అతిపెద్ద జనాంగము అని ఒక వ్యక్తి, దైవజన జోహన్ రూఫ్రీజ్ అనే వ్యక్తి తెలియజేశారు. పిల్లలు మరోబడిన అతిపెద్ద జనాంగం. భారతదేశంలో పిల్లల సంఖ్య ఎంత ఉందంటే దాదాపుగా 25 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు, అంటే వాళ్ళు ఎంత వయసు ఉన్నంటే సగం ఉన్నారు, సగానికి సగం ఉన్నది. భారతదేశంలో పిల్లల 25 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు, వీరి మధ్యలో సేవ ఎంత ఉందంటే వేలల్లోనే ఉన్నది. దాదాపుగా పిల్లల సంఖ్య 25 సంవత్సరాల లోపల 50% భారతదేశంలో ఉంది. ఇలాంటి భారతదేశంలో పిల్లల పరిచర్య చాలా తక్కువ ఉన్నది. భారతదేశంలో ఇంతవరకు చూసాం, ఇది కోతకు సమయం పనివారు, కోత ఎంతో విస్తారమైన, కోతకు పనివారు కొదువాయని. ఈ పని కొరకు చాలామంది రావాలి, కోయడానికి చాలామంది రావాలి. మేము VBSS అవుతున్నప్పుడు నేను చాలాసార్లు అనౌన్స్ చేసేది ఏదంటే, VBS లేదా కాంపిటీషన్స్ అవుతున్నప్పుడు కోతకాలపు వచ్చింది అనే చెప్పేవాడిని. ఇప్పుడు కోతకాల పండుగ అంటే, కోతకాల పండుగ మళ్ళీ అక్కడికి వెళ్ళారు. సండే స్కూల్ నేర్చుకున్న విషయాలను ఎగ్జామ్ పెట్టే సమయం వచ్చింది, కోసే టైం వచ్చింది. మీరు కూడా సహాయం చేయండి అని పిల్లలకు చెప్తుంటాను. నేర్పించండి, ఇంటి దగ్గర సిద్ధం కండి అని చెప్తుంటాను. సో పిల్లల యొక్క పరిచర్యలో చాలా పెద్దగా ఉంది, కానీ సేవ మాత్రం చాలా తక్కువ ఉంది. సువార్త చేయడం చాలా తక్కువ. బట్ వాళ్ళ యొక్క స్థితి ఏదంటే, ఇది నేను చెప్పింది కాదు, కానీ CF వాళ్ళు, ఓల్డ్ మినిస్ట్రీ, చాలా ఓల్డ్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పిన విషయం ఇది. ఒక పిల్లవాడు 3 సంవత్సరాల లోపలే సగం జీవితంలో నేర్చుకోవాల్సిన విషయంలో సగం నేర్చుకునేస్తాడు. 7 సంవత్సరాల లోపల 75% నేర్చుకుంటారు. మళ్ళీ 8వ సంవత్సరం నుంచి, అంటే వీళ్ళ సర్వే ప్రకారం చాలా వరకు ఉండొచ్చు కూడా, మళ్ళీ 8వ సంవత్సరం నుంచి చనిపోయేంత వరకు 25% నేర్చుకుంటాం. ఇంత నేర్చుకునే పిల్లల మధ్య సేవ చాలా తక్కువ ఉన్నది, సువార్త చాలా తక్కువ ఉన్నది. అందుకనే ఇంత నేర్చుకుంటున్నారు కాబట్టి బైబిల్ క్లియర్గా చెప్తుంది, బాలును నడవవలసిన త్రోవను వానికి నేర్పాలని చెప్పండి. నడవలసిన ఇంకొక దగ్గర ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 9 వచనాలు చూస్తే, ఇశ్రాయేల్ ప్రజలు కనాను దేశానికి వెళ్తున్నప్పుడు కనాను దేశంలో చేయవలసిన విషయాలు ఇశ్రాయేల్ ప్రజలకు బోధించారు. ఆ 6వ అధ్యాయంలో చూస్తే మొట్టమొదటిగా మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించండి, తల్లిదండ్రులని. తర్వాత ఆయన ఆజ్ఞలకు విధేయత మీరు చూపండి చెప్పి అక్కడికి ఆగలేదు బైబిల్. తర్వాత ఇది మీ పిల్లలకు బోధించండి అన్నారు. ఒకసారి ఒక దైవజనుడు, ఆయన పేరు మర్చిపోయాను కానీ, ఎంతమంది నమ్ముకున్నారు మీ దగ్గర అంటే 3.5 అన్నాడట. 3.5 మంది నమ్ముకున్నారు అన్నారట. అంటే ఆ దైవజనుడు ఏమనుకున్నా అంటే, 3 పెద్దవాళ్ళు 1 చిన్నవాళ్ళు అయి ఉండొచ్చులే అనుకున్నాడట. కానీ ఆయన అన్నాడు వెంటనే, తప్పు, 3 చిన్నవాళ్ళు 1 పెద్దవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లాంగ్ లైఫ్ ఉన్నది కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు, హాఫ్ ఉన్నది కదా, సగం అన్నాడట. సో ఎక్కువ రోజులు వాళ్ళు ఉండబోతున్నారు, ఎక్కువ సమయం, ఎక్కువ సంవత్సరాలు ఉండబోతున్నారు. కాబట్టి ఆ టైంలో, నేర్చుకునే టైంలో నేర్పిద్దాం. ఓ ఇశ్రాయేలు వినుము, నీ పిల్లలకు బోధించుము. ఆ భాగాన్ని 3 భాగాలు చేసుకున్నాను నేను. ఒకటి ఆజ్ఞ, ఆల్రెడీ పాస్టర్ గారు చెప్పారు, ఆజ్ఞ అనేది ఒక మాట చెప్పాడు. తర్వాత ఇంకొకటి, రెండవది ఏదంటే అవైలబిలిటీ, ఒక మాట చెప్పారు. అవైలబిలిటీ అంటే అందుబాటులో ఉంటారు, అందుబాటులో ఉన్న పిల్లలు. తర్వాత అవసరతలో ఉన్న పిల్లలు.
మూడో భాగం అవసరత పిల్లలు. సో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? బాలుడు నడవలసిన త్రోవకు నేర్పండి, నేర్పండి. ఎందుకు నేర్పించాలంటే అదో అధ్యాయంలో ఏముంటుందంటే 15వ వచనంలో బాలునికి మూఢత్వము స్వాభావికంగా పుడుతుంది. మనం మంచిది నేర్పించాలి కానీ చెడ్డది నేర్పించడానికి అవసరం లేదు. ఇంతవరకు పాస్టర్ గారు చెప్పారు, ఫిష్ ఆ నదిలో ఎంత ఆనందంగా ఉంటుందో ఒక మనిషి పాపంలో ఉండడం సహజం. వాడు చెడ్డవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందుకని బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి. ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఏమన్నా అంటే చాలా పిల్లలు మరోబడిన జనాంగం అన్నారు. ఎక్కడ మరోబడ్డారంటే మరోబడలేదు పిల్లలు. ఒకప్పుడు పిల్లలు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు కాదు. మా టైంలో మా అమ్మ వాళ్ళు రొట్టె తీసుకున్నా కొట్టేవాళ్ళు, అంటే అందరు కలిసి తినాలని. కానీ ఈ రోజుల్లో పిల్లలకు ఫుల్గా పెట్టినా కానీ వాళ్ళు వద్దంటున్నారు. చాలా బాగా చూసుకుంటున్నాం ఈ రోజుల్లో. ఈ రోజుల్లో నేను అబ్జర్వ్ చేసినది ఏదంటే పిక్నిక్లకు బాగా తీసుకుపోతున్నారు పిల్లల్ని, హోటల్కి బాగా తీసుకుపోతున్నారు పిల్లల్ని, వాళ్ళకి కావలసినటువన్నీ కొన్ని ఇస్తున్నారు. బట్ ఈ వ్యక్తి ఏమంటాడు? మరోబడిన జనాంగం అంటే ఎస్, ఫిజికల్గా కావలసినవన్నీ కూడా తీరుస్తున్నాం. ఎక్కడ మరోబడిన జనాంగం అంటే ఆత్మీయ దగ్గర మరోబడిన జనాంగం. ఒకప్పుడు సండే స్కూల్లో ఏం టీచ్ చేసావని పేరెంట్స్ అడిగేవాళ్ళు. ఇప్పుడు అడుగుతున్నారా పేరెంట్స్? హోంవర్క్ ఏమని అడుగుతారు. ఆ రోజు కూడా హోంవర్క్ ఏంటి అని అడుగుతారు. మనం ఇక్కడ స్టేజ్ మీద ఉండాలంటే ఒక చదువు చదవాలి, డిగ్రీ చేయాలి, లేదా రక్షింపబడాలి. కానీ సండే స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ఉందంటే కొన్ని సండే స్కూల్ చర్చెస్ ఉన్నాయి, కానీ సండే స్కూల్ లేని చర్చెస్ చాలా ఉన్నాయి. అంటే పిల్లలు మరోబడ్డారు. సండే స్కూల్ ఉంది. మనం పాస్టర్ గారి దాదాపుగా 9 సంవత్సరాల మీరు చదివినది కాలేజీ 7 సంవత్సరాలు చదివారు. గొప్పగా బోధిస్తున్నారు. 75% నేర్చుకునే పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేదా బోధించేవాళ్ళు ఎంత ట్రైనింగ్ ఉంది? మరోబడ్డారు. ఒక్కొక్కసారి నాకు భయమవుతుంటుంది, చెప్పే వ్యక్తికి రక్షణ ఉందో లేదో కూడా తెలియదు. పాస్టర్ గారు ఈరోజు సండే స్కూల్ టీచర్ రాలేదంటే నువ్వు వెళ్ళమ్మా, ఏం టీచర్, ఏదో ఒకటి టీచర్, ఏదో ఒకటి తీసేస్తే 75% నేర్చుకునే పిల్లలకు అదే నేర్చుకుంటారు, అదే పిల్లర్ లాగా ఉంటుంది. మరోబడ్డారు. కానీ సువార్త ప్రకటించకపోతే పిల్లలు ఏంటి నష్టం పోతున్నారు అనేది నేను ఈరోజు 3 విషయాలు మీ ముందు ఉంచుతాను. సువార్త ప్రకటించకపోతే, సువార్త పిల్లలకి చెప్పకపోతే వారు ఏది మిస్ అయిపోతున్నారు, వారు ఏది కోల్పోతున్నారు అనే విషయాన్ని 3 విషయాలు చెప్తాను. ఒకటి, దేవుడు మనలందరినీ సృష్టించాడు. దేని కొరకు సృష్టించాడు? తన మహిమ కొరకు సృష్టించాడు. ఈ భాగంలో మనం చూస్తే ఎవరైనా చదవచ్చు, యెషయా గ్రంథం 43:7 వచనం, తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:31, మత్తయి సువార్త 5:16లో చదివితే యెషయా గ్రంథంలో దేవుని మహిమ కొరకే సృష్టించాడు. మనం దేవుని మహిమ కొరకే సృష్టించబడ్డాం. పుట్టి చదవడానికి కాదు, కానీ అంటే ప్రయారిటీ అది కాదు. పుట్టి చదివి పెద్దగా చదివి జాబ్ తెచ్చుకొని పిల్లలు పుట్టి మళ్ళీ వాళ్ళని చదివించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి దాని కొరకు అది ప్రాముఖ్యమైనది. మొట్టమొదటి ఉద్దేశం ఏదంటే మనిషిని సృష్టించడం మహిమ కొరకు. అది ఒకటోది. రెండోది, మీరేం చేసినను 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మీరేం చేసినాను అది దేవుని మహిమకై చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మీరేది చేసినానో మీ సత్క్రియలను ఇతరులు చూసి దేవుని మహిమపరిచే విధంగా మనం పనులు చేయాలి. ఈ 3 విషయాలు మనం చేయాలి. అది దేవుని ఉద్దేశం. మనం సృష్టించడానికి కారణం ఏదంటే అల్టిమేట్గా దేవుని మహిమపరచడానికి. ఎలా మహిమపరచాలంటే మన కార్యాల ద్వారా మహిమపరచాలి. తర్వాత మన కార్యాలు చేస్తున్నప్పుడు ఇతరులు చూసి మహిమపరచాలి.
అంటే దేవుని మహిమపరచడం అంటే ఏంటిది? ఎలా మహిమపరుస్తాం? తల్లిదండ్రులు గౌరవించాలి. ఎలా గౌరవిస్తారు? రోజు పూలదండ తెచ్చి ఒక 200 రూపాయల పూలదండ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి చైర్లో పెట్టి శాలువ కప్పితే మర్యాద ఇస్తున్నట్ట, గౌరవించినట్ట కాదు కదా. ఏంటి గౌరవించడం అంటే? తల్లిదండ్రులు గౌరవించడం అంటే వాళ్ళ మాట వినడమే. అయితే దేవుని మహిమపరచడం అంటే ఏంటిది? 3 విషయాలు చూద్దాం. ఒకటి, దేవుని ఆరాధించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. ఎవరు ఆరాధిస్తారు? ఎవరైతే రక్షింపబడ్డారో వారు మాత్రమే ఆరాధిస్తారు. రెండవది, దేవుని కొరకు జీవించినప్పుడే దేవుని మహిమపరుస్తారు. ఒకప్పుడు నేను తాగిపోతున్నాను అనుకోండి, రోడ్లో తిరుగుకుంటూ వచ్చాను, కొట్టుకుంటూ వచ్చాను. దేవుడిని మార్చిన తర్వాత మంచిగా వస్తుంటే ఏమంటారు? దేవుడు ఎంత అద్భుతంగా చేంజ్ చేశాడు ఈయనను. దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు దేవుని మహిమపరచడానికి అవకాశం ఉన్నాయి. తర్వాత మూడవది, దేవుని కొరకు మంచి పనులు చేసినప్పుడు దేవుని కొరకు దేవుని మహిమపరచడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే ఒక పిల్లవానికి ఏం తెలవాలి? సువార్త తెలవాలి. సువార్త తెలిసినంటేనే బైబిల్ నేర్పించాలి, బైబిల్ చదవాలి. దేవుని గురించి ఎక్కడ తెలుస్తుంది? బైబిల్లో తెలుస్తుంది. దేవుడు చేసిన పని ఎక్కడ తెలుస్తుంది? బైబిల్లోనే తెలుస్తుంది. దేవుని కొరకు జీవించడం అంటే బైబిల్లోనే తెలుస్తుంది. లోకం ఏం టీచేస్తుంది? 100 అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చేయమంటుంది, కానీ బైబిల్ ఎలా జీవిస్తుందమంటుంది? అబద్ధం ఆడొద్దంటది. అబద్ధం ఆడకుండా జీవించాలంటే బైబిల్ చదివినప్పుడే జీవిస్తారు. అక్కడ మరుగుపడి తర్వాత మంచి పనులు. ఈరోజు సేవ కొరకు డబ్బులు ఇవ్వడం లేదంటే, ఒక వ్యక్తి సేవ కొరకు డబ్బులు ఇవ్వడం లేదంటే, మా పాస్టర్ గారు చాలా అంటున్నారు, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నీ పర్సు కూడా చేంజ్ కావాలంటుంటారు. యేసుక్రీస్తు నమ్మితే పర్స్ చేంజ్ అవుతుంది. ఈ రోజుల్లో పిల్లలు దేవుని కొరకు పనులు అంటే ఇవ్వడం లేదంటే వాళ్ళు దేవుని నమ్మలేదు అనేది ఆలోచన. సో ఏ వయసు నుంచి దేవుని మహిమపరచవచ్చు? క్వశ్చన్ ఇప్పుడు, ఏ వయసు నుంచి దేవుని మహిమపరచవచ్చు? ఎస్, అకౌంటబుల్ ఏజ్ వచ్చాడు. రైట్ ఆన్సర్ అది. అకౌంటబుల్ ఏజ్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కానీ దేవుని ఉద్దేశం మాత్రం చిన్నవాడు కూడా దేవుని ఆరాధించాలి, దేవుని కొరకు దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుని కొరకు జీవించాలి. దేవుని కొరకు మంచి పనులు చేసినప్పుడు దేవుని మహిమపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పిల్లలకు సువార్తను పంచడం మరుగు చేయకూడదు. చిన్నవాడు కదా అని అనొచ్చు. 75% నేర్చుకునే వ్యక్తికి సువార్తను పంచడం మరవకూడదు. ఒకవేళ సువార్తను వాళ్ళకి పంచకపోతే వారు దేవుని మహిమపరిచేవారుగా ఉండరు, కానీ వేరే విధంగా ఉండడానికి అవకాశాలు. ఇది ఒకటోది. ఎందుకు పిల్లలకు సువార్త ప్రకటించాలి అంటే దేవుని మహిమపరచడానికి, ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్ దేవుని మహిమపరచడానికే సువార్తను ప్రకటించాలి. దేవుని మహిమపరచాలంటే సువార్తను వారికి వినిపించాలి, దేవుని వాక్యం వాళ్ళకి వినిపించాలి. అది మొదటి విషయం. రెండోది దేవుని ఆశీర్వాదాలు కావాలంటే దేవుని దగ్గరికి తీసుకురావాలి. పిల్లలు దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు అంటే, కీర్తనల గ్రంథం 115వ కీర్తన 13వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆశీర్వాదాలు ఏ వయసు నుంచి? క్వశ్చన్ వేస్తున్నా, ఏ వయసు నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు? ఏ వయసు నుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎస్, ఫ్రమ్ ద బర్త్. దేవుడు
చిన్నప్పటి నుంచే దేవుడు ఆశీర్వదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు కొద్దిగా పెద్దగా అయిన తర్వాత, కొద్దిగా పెద్దగా అవుతున్నప్పుడు మనం చేయవలసిన బాధ్యత కూడా ఒకటి ఉంది. ఏదంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 13, 16 వచనాలు చూస్తే, కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డలను ముట్టవలనని తన బిడ్డలను యేసుక్రీస్తు దగ్గర తీసుకువెళ్ళారు. అంటే పిల్లలు ఆశీర్వదింపబడాలంటే వారికి దగ్గరకు వాక్యాన్ని వెళ్ళాలి, లేదా వాక్యం దగ్గరకు వారిని నడిపించాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం. నా ప్రశ్న ఏమంటే తల్లిదండ్రులు తీసుకువెళ్ళారు, యేసు ప్రభుని ఆశీర్వదించమని అడిగారు, శిష్యులు అడ్డగించారు, యేసుక్రీస్తు వారిని గద్దించి 16వ వచనంలో యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు, ఆ వచనంలేని అనుకుంటాం, ఏ పిల్లల్ని ఎత్తుకున్నట్టు బైబిల్లో రాయబడలేదు. యేసుక్రీస్తు ఎక్కడ పిల్లల్ని ఎత్తుకున్నట్టు బైబిల్లో రాయబడలేదు, ఎక్సెప్ట్ ఆ వచనం తప్ప. ఎంతమంది తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళారో తెలియదు అక్కడ, ఎంతమంది పిల్లలు వెళ్ళారో తెలియదు అక్కడ, ఎలా ఆశీర్వదించాడో తెలియదు అక్కడ. కానీ యేసు ప్రభు ఒక పని చేశాడు, ఆ బిడ్డల్ని ఎత్తుకొని, ఏమనుంది, ఆ బిడ్డల్ని ఎత్తుకొని కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. ప్రశ్న ఏదంటే, కొండ మీద ఒకవేళ దేవుడు బోధిస్తున్నప్పుడు కొండ మీదకి తల్లిదండ్రులు తీసిపోయినారనుకో, కొండ కింద పిల్లలు ఉన్నారా లేరా? ఉండొచ్చు. బైబిల్లో దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడని ఉన్నదా? ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్ళారో వాళ్ళని జనరల్ ఆశీర్వాదాలు ఉంటాయి అందరికీ, జనరల్ ఆశీర్వాదాలు, సాధారణమైన ఆశీర్వాదాలు అందరికీ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన దేవుడు ఆశీర్వదించాడు. ఏం ఆశీర్వదించాడో తెలియదు అక్కడ. ఇంకొక మనకు అర్థం కావాలంటే, అంటే ఎక్కడ దూరం అవుతున్నారు, ఎక్కడ మరుగుపడారంటే దేవుని ఆశీర్వాదాలకు దూరంగా మరుగుపడ్డారు మన పిల్లలు. ఎందుకులే సువార్త వాళ్ళకు, ఎందుకులే దేవుడు అంటే ఆశీర్వాదాలకు దూరం చేస్తున్నట్టు లెక్క. లాజరు, మరియా, మార్తా, లాజరు సహోదరుడు మరణించాడు. మరణించిన తర్వాత యేసు ప్రభు 4 రోజులకి వెళ్ళాడు. సమాధుల దగ్గరనే పూడుస్తారు, వేరే దగ్గర పూడ్చారు కదా. ఒకవేళ పొలంలో ఉన్న వాళ్ళు పొలంలో పూడ్చచ్చు, వాళ్ళ సొంత పొలాలు. మరియా మార్తలు వాళ్ళు రెంటింట్లో ఉన్నట్టు ఉన్నది. 4 రోజులు సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తొరలించమన్నాడు. అయ్యా పురుగులు బట్టి వాసన వస్తుంది వద్దన్నారు. అయినా పర్వాలేదు తొరలించండి అన్నారు. తొరలించాడు. ఏం చెప్పాడు అక్కడ పదం? ఏమన్నాడు అక్కడ? రాయి తొరలించిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు? లాజరు. ఒక లాజరు అనే మాట చెప్పకుండా ఉంటే ఏమై ఉండేది? ఆలోచించండి. అవన్నీ సమాధులు ప్రాబబ్లీ విలేజ్ అనుకుందాం. అది విలేజ్ అనుకున్నప్పుడు అందరి సమాధులు అక్కడ చేయబడతాయి. లాజర్ అని పదం చెప్పకుండా ఉండింటే, యేసు ప్రభు లేవు అని ఉంటే కానీ ఎంతమంది వచ్చేవాళ్ళు? అందరూ వచ్చేవాళ్ళు. దేవుని ఉద్దేశం అక్కడ లేదు. లాజరు బయటికి రంటే లాజరు మాత్రమే బయటకు వచ్చారు. సో మన పిల్లలను మన యేసుక్రీస్తు దగ్గరకు నడిపిస్తే వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదించడానికి అవకాశం ఉన్నది. దేవుని ఆశీర్వాదాలు కావాలంటే మన పిల్లలకు దేవుని దగ్గరికి వస్తేనే అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్, సమూయేలు. ఆశీర్వాదం అంటే నాకైతే, నేను మా పాస్టర్ గారి డాడీ వాళ్ళని అడిగాను ఒకసారి, తాత మనకంటే నా ఫ్రెండ్ చాలా ఆస్తిమంతుడు అయినాడు ఎలా అన్నాను. ఆశీర్వదింపబడ్డాడు కదా ఆయన అంటే, ఆయన చెప్పాడు, అది నా కోటేషన్ చాలా బాగుంది, అది ఆశీర్వాదం కాదు అభివృద్ధి అన్నాడు. ఆశీర్వాదం ప్రభు దగ్గర నేనేమనుకుంటున్నా అంటే, డబ్బు ఇస్తే కొన్ని రోజులే ఉంటాం, తర్వాత
6 మూరల ఏమంటారు జానడు స్థలం కొరకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోతాం. డబ్బు మనతో రాదు. ఇల్లు ఇచ్చాడనుకో కొన్ని రోజులు హాయిగా ఉండొచ్చు, తర్వాత వెళ్ళిపోతాం. నేనేమనుకుంటున్నా అంటే ఆశీర్వాదం అంటే సమయలతో దేవుడు మాట్లాడు కదా, మన పిల్లలతో కూడా దేవుడు మాట్లాడడమే ఆశీర్వాదం అని నేను అంటున్నా. దట్ ఈస్ అ గొప్ప ఆశీర్వాదం. ఇక్కడ స్వరం వింటారు అంటే దేవుడు స్వరం అంటే మళ్ళీ దేవుడు ప్రత్యక్షమే ఏ సమయాలు అని పిలిచినట్టు మన పిల్లలు వచ్చి అలా పిలవడు. వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఆ ప్రభు స్వరాన్ని విని దాని ప్రకారంగా నడుస్తుంది. నిత్యత్వంలో కూడా ఆయన మాటలు అలాగనే ఉంటాయి. సమయలతో దేవుడు మాట్లాడాడు. కారణం హన్న సమయలను దేవుని మందిరంలోకి తెచ్చింది కాబట్టి. సాధారణంగా 7 సంవత్సరాలు ఒక ఆ రోజుల్లో పాలు వదిలేవారు, పాలు ఇచ్చేవారు ఎంతవరకు అంటే 5 నుంచి 7 సంవత్సరాలు అనుకున్నా. సమయలకి 7 సంవత్సరాల వరకు పాలిచ్చి ఆ రోజుల్లో దేవుని సేవ చేయడం ఈజీయా కాదు. ఈ రోజుల్లో ఉన్నంత ఈజీ కాదు. ఈ రోజుల్లో బెంజ్ కార్లు ఉన్నాయి. నిన్నటి దినాన నేను ఒక దైవజనుడి ఫొటోస్ చూస్తున్నాను, పాటలు వింటున్నప్పుడు ఫొటోస్ చూస్తున్నాను. బెంజ్ కార్ ఉంది ఆయన పక్కన, పెద్దది బెంజ్ కార్, చాలా కాస్ట్ అది. ఓ సేవ్ అంటే అభివృద్ధి. ఆ రోజుల్లో అట్లా లేదు. సేవ అంటే దేవుని మందిరంలో సేవ చేయాలంటే చాలా కష్టతరం. యాజకుడు ఒక్క మారు అంటే 3 భాగాలు ఉన్నాయి కదా, ఔటర్ కోడ్, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు ఒకేసారి సంవత్సరానికి ఒకేసారి వెళ్ళాలి. ఆనందంగా వెళ్ళేవాడు కాదు అమ్మో, ఆనందంగా వెళ్ళేవాడు కాదమ్మో, భయం. ఆ టైం వచ్చిందంటే భయం. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే చాలా పరిశుద్ధంగా ఉండాలి. నాలో ఏమైనా తప్పులు ఉన్నాయా? అందుకనే దేవుడు వాళ్ళకి ఒక రూల్స్ పెట్టారు. ఒక డ్రెస్ వేసుకోమన్నాడు, చుట్టూ గంటలు కట్టుకోమన్నాడు, వెనకాల తాడు కట్టుకోమన్నాడు. ఎందుకంటే ఒకవేళ ఈయన చనిపోతే ఆ గంటల శబ్దం వినపడదు కాబట్టి తాడుతో లాగొచ్చు. ఒకవేళ తాడుతో లాగకుండా ఇంకో వ్యక్తితో వెళ్ళాడనుకో ఆయన కూడా చనిపోతాడు. ఇంత కఠినంగా అంటే చాలా అంటే భయంతో ఉండే స్థానానికి 7 సంవత్సరాల అబ్బాయిని పంపించింది. ఒకవేళ నా ఆలోచన ఏదంటే ఆ రోజుల్లో డోర్స్ లేవేమో, కటన్సే. సమయలు చిన్నవాడికి ఏమైందో అని ఇట్లా చూసినా కానీ దేవుడు ఊరుకుంటాడా? ఉజ్జీ అనే వ్యక్తి దావీదు మందసాన్ని తీసుకుంటున్నప్పుడు పట్టుకుంటాడు, అంతే. ఒరిగినప్పుడు పట్టుకునే లోపల ఉజ్జీ అనే వ్యక్తి చనిపోతాడు. ఈయన కూడా చంపడం. దేవుని పరిశుద్ధత దగ్గర ఏ మనిషి నిలవలేడు, అది పిల్లలైనా పెద్దలైనా. అలాంటి స్థానానికి పంపించింది సమయలను. ఎన్ని నేర్పించిందో, పరిశుద్ధ స్థలంలో ఎలా ఉండాలో నేర్పించింది, ఏలి తాతతో ఎలా ఉండాలో నేర్పించింది. అదైతే మనం చూడొచ్చు. పండుకున్నాడు బాబు, పిలుస్తున్నప్పుడు యేసుక్రీస్తు దేవుడు పిలుస్తున్నప్పుడు లేచి అయ్యా నేను ఉన్నాను, లేచి వెళ్ళడం. ఈ రోజుల్లో పిల్లలు చెప్తే ఆ మమ్మీ నేను పండుకున్నా, నువ్వే తీ మమ్మీ అనే రకం ఉంది ఈ రోజుల్లో. కానీ ఈయన మాత్రం 3 సార్లు వెళ్ళ అంటే ఎంత నేర్పించిందో. అందుకని దేవుడు మాట్లాడారు. ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రభు మాట్లాడతాడు, ఆదరిస్తాడు. ఇంకొక మోసే కూడా ఆయన తల్లి పెంచింది, ఫరో కుమార్తెకి ఇచ్చింది. అంటే బాస్కెట్లో దొరికిన తర్వాత మళ్ళా మోసే తల్లికి ఇచ్చింది. తల్లికి ఇచ్చిన తర్వాత తల్లి పెంచింది ఆయనను, పాలు వదిలేంత వరకు పెంచింది మోసేను. కానీ ఆ దేశంలో పాలు వదిలిన తర్వాత ఫరో కుమార్తెకి ఇచ్చింది. కానీ ఆయన యొక్క తలంపులను మాత్రం, తల్లి బోధించిన విషయాలు మాత్రము ఆ దేశంలో ఉన్న యూనివర్సిటీ కూడా మార్చలేకపోయింది. అంటే 75% నేర్చుకున్నాడు ఆయన. అందుకని ఏమన్నా హెబ్రీకులు రాసిన, నా ప్రజలు ఫరో కుమార్తె కుమారుడుగా అనిపించుకోన కంటే నా ప్రజలతో నేను శ్రమ అనుభవించడం మంచిదని సిద్ధపడ్డాడు. చాలా లగ్జరీ. 40 సంవత్సరాలు హాయిగా బ్రతికాడు.
సుఖము, లగ్జరీ, ఎక్సర్సైజు, తల ఇంకా విచిత్రమైన లగ్జరీ ఉంది ఆయనకి. కానీ దేవుని వాక్యం బోధించిన తర్వాత ఆయన దాన్ని అంతటిని వదులుకొని దేవుని కొరకు వచ్చాడు. ఆ రోజు మాట్లాడిన దేవుడు మన పిల్లలతో మాట్లాడలేడా? మాట్లాడతాడు. అయితే వాళ్ళకు సువార్తను లేదా వాక్యాన్ని వారి దగ్గరకు తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడే ఆశీర్వదించబడతారు. ఏం ఆశీర్వదించబడతారు అనేది అక్కడ రాయబడలేదు. అంబానీ ఆశీర్వదించాడంటే డబ్బు, ఒక రిలయన్సెస్ కొన్ని షాపులు నాకు ఇచ్చాడనుకోవచ్చు, తాత చనిపోయాడు అనుకో, బట్ ఆయన ఆశీర్వదించాడంటే కొన్ని కార్లు లేకపోతే ఏదైనా ఇవ్వచ్చు నాకు. కానీ అందరినీ చేసిన దేవుడు ఆశీర్వదిస్తున్నా అంటే ఏమిస్తాడు తెలియదు. ఆయన హస్తాలు కుర్చ కాలేదని ఉంది. ఆయన పిసినారి కాదు, ధారాళంగా దయచేసే దేవుడు. ఆయన పక్షపాతం లేదు, ఎవరినైనా ఆశీర్వదించే దేవుడు. కండిషన్ ఏదంటే ప్రభు దగ్గరకు మన పిల్లలను తీసుకురాలి. అక్కడ మరవబడ్డారు పిల్లలు, అక్కడ మరవబడ్డారు పిల్లలు. చాలా 50% ఉంది. 42 సంవత్సరాల జాబు కొరకు మనము ఏవేవో 3వ సంవత్సరం నుంచే కష్టపడతాం. 3వ సంవత్సరం నుంచి ఆయనను బాధ పెడతాం, ఆమెను బాధ పెడతాం, మనం బాధపడతాం. కానీ నిత్యత్వంలో ఇక్కడ ఆశీర్వాదం పొంది నిత్యత్వంలో కూడా ఆశీర్వదింపబడాలంటే ఆయన దగ్గరికి తీసుకురావడానికి కొంతైనా సమయం గడపని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆశీర్వాదం, ఒకవేళ దేవుడు ఆశీర్వాదాలకు దూరం, మనం బైబిల్కు దూరంగా పెడితే పిల్లలను, లోకం వాళ్ళని ఆకర్షిస్తుంది. లోకంలో ఉన్న సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని అటు ఇటు తిరుగుతున్నాడు. మనం కానీ వాక్యాన్ని ప్రకటించకపోతే మిగతాది, లేదా ప్రకటించకపోతే సాతానుడు లేదా లోకము మన పిల్లలకు నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది? ఈ భాగంలో ఉంది. అంత్య దినంలో అపాయమైన కాలంలో వచ్చును. మనుషులు స్వార్థప్రియులు, ఇంకేముంది అక్కడ? ధనాపేక్షలు, బింకంలాడువారు, అహంకారులు, అవిధేయులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయత చూపించేవారు, క్రూరులు, మూర్ఖులు, సజ్జన ద్వేషులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించేవారు. అంటే సండే చర్చ్, మాకు ఒక రోజు మా పాస్టర్ గారు వచ్చి చెప్పాడు, సండే దేవుని దినము అంతే, నీకు ఏదైనా పని ఉన్నా కానీ సండే దేవుని సన్నిధిలో గడపాలి, అది దేవుని దినము. కానీ చాలామంది సండే ఏమంటారు, దేవుని కంటే సుఖానుభావం గడిపేయడానికి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సార్ 5 రోజులు పని చేయాలి, వీకెండ్ అండి ఇది, వీకెండ్. దేవుని వాక్యం బోధించకపోతే వీకెండ్ వాళ్ళకు బోధిస్తుంది. సండే ఒక్కరోజే సెలవు డాడీ, కొద్దిసేపు పండుకోండి డాడీ, వస్తుంది. మనది కాదు, లంచ్ బ్రేక్ అది. సండే దేవుని దినము. దేవుని వాక్యాన్ని బోధించకపోతే వేరేవి లోకము వారికి నేర్పిస్తుంది. కాబట్టి ఇంకా ఆశీర్వాదాలు ఎక్కడొస్తాయి? ఈరోజు 10th క్లాస్ చదువుతున్నంటనే, 10th క్లాస్ ఒకరోజు నేను లక్ష్మీనారాయణ బండి మీద వెళ్తున్నాను సువార్తకి. వెళ్తుంటే 10th క్లాస్ పిల్లలు అక్కడ గేట్ అవతల గోడ అవతల దుంకి ఒక క్యాన్లో నుంచి తాగుతున్నారు. ఏంటిది అది? నేను నీళ్ళు అనుకున్నాను, కానీ కళ్ళు తాగుతున్నారు. ఈ రోజుల్లో పార్టీ అంటే ఏంటి? మందు. ఒక్క పెగ్గు నా కొరకు. అరే నన్ను ప్రేమిస్తలేవరా నువ్వు? ఒక్క పెగ్గేయి. లోకం నేర్పిస్తుంది. మన పిల్లలు కాలేజీలో చదువుతున్నారు. ఈరోజు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఏమంటారంటే చులకన చేసి మాట్లాడతారు. లోకం అవి నేర్పిస్తుంది.
మళ్ళీ ఆశీర్వాదాలు ఎక్కడొస్తాయి? కర్స్, శాపాలే వస్తాయి. శాపాలు. మనం మంచిది విత్తకుండగా ఉంటే లోకం శాపాలను విత్తుతాది. లేదా మన శరీరంలోని ఆశలు స్వాభావికంగా మూఢత్వం వస్తుంది. అవి ఆటోమేటిక్గా మనల్ని దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించని మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక రైతు పొలం వేయకుండా పంటను ఎట్లా ఎక్స్పెక్ట్ చేయడు కదా? వేస్తాడా? పంట వేయకుండా పొలము ఎక్స్పెక్ట్ చేస్తాడా? మనం కూడా అంతే. చిన్నప్పుడు ఎదిగే వయసులో వారికి వాక్యం చెప్పకుండా ఉంటే మంచిది ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మంచిది ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది మన తప్పు. రైతు తప్పు అవుతుంది, మన తప్పు కూడా. అదే విత్తామనుకోండి, మనది కాదు తప్పు, ఆయన పాప స్వభావం. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు కావాలంటే దేవుని దగ్గరికే రావాలి. వారికి సువార్త ప్రకటించబడాలి, వారికి వాక్యం నేర్పించాలి. నేను పదే చాలామంది చెప్తాను, ఒక తక్కడులాగా మన జీవితం ఉందనుకోండి, పిల్లవాని జీవితం ఉందనుకోండి, ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఒక తక్కడులాగా మన జీవితం 2 పల్లాలు పెట్టి ఉన్నాడు అనుకోండి. ఒక సైడు ఈ పనులు చేసుకుంటూ వెళ్ళాలి, ఒక పిల్లలైతే చదవాలి, ఇంకొక సైడు దేవుని వాక్యంలో ఎదగాలి. అప్పుడే ఆశీర్వదించబడడం అంటే ఇంకా ఏదంటే దేవుని కొరకు చనిపోవడం కూడా ఆశీర్వదించబడమే, హతసాక్షి అవడం కూడా ఆశీర్వదించబడమే. అటువైపుకి మనం పిల్లల్ని తీసుకువెళ్ళాలంటే ఓన్లీ వాక్యమే. తర్వాత మూడవది, ప్రభు వీరి కొరకు కూడా మరణించారు. ప్రశ్న వేస్తాయి. ఇప్పుడు ఆశీర్వాదాలు ఏ వయసు నుంచి వస్తుంటే చిన్నప్పటి నుంచి అన్నారు. మహిమపరచడం ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి అన్నారు. బట్ ఇవి చేయాలంటే దేవుని వాక్యం వాళ్ళకి తెలవాలన్నారు. బట్ రక్షణ ఏజ్ నుంచి అవసరం? రక్షణ ఏ వయసు నుంచి అవసరం అయ్యా? వివేచన జ్ఞానం. ఎక్సలెంట్. ఇక్కడ కూడా దాసు చెప్పాడు, ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ అన్నారు. ఈ వివేచన జ్ఞానం లేదా జవాబుదారితనము. ఒక పిల్లవానికి అంటే వివేచన జ్ఞానం, అది మంచి పదం సార్, చాలా థ్యాంక్ యూ. నాకు రాసి అండి, నేను రాసుకుంటా. ఓకే, తెలుగు కొనుక్కొని నాకు రావు. వివేచన జ్ఞానము కలిగి ఉన్నప్పుడు ఆ పిల్లవానికి రక్షణ అవసరము. 3 విషయాలు మనకు తెలియవు. 3 విషయాలు తెలియవు. అందుకనే రక్షణ గురించి వాళ్ళకి తెలియాలి. రక్షణ చెప్పాలంటే, యేసుక్రీస్తును వారికి రక్షకుడిని చెప్పాలంటే బైబిలే మార్గం, ఎక్కడ దొరకదు. అందుకని సువార్త ప్రకటించాలి. 3 విషయాలు తెలియదు. ఒకటి, వివేచన జ్ఞానం ఎప్పుడు పిల్లవానికి వస్తుందో ఎవరికి తెలియదు. ఒక్కొక్కరికి ఒక విధంగా రావచ్చు. ఒకరికి 1 year లోపల వస్తుంది, ఒక్కొక్కరికి 2 సంవత్సరాలకు వస్తుంది, ఇంకొకరికి 5 సంవత్సరాలకు రావచ్చు. ఎవరికి తెలియదు, ఏ పేరెంట్స్కి తెలియదు. వివేచన జ్ఞానం ఏ వయసులో వస్తుందో తెలియదు. కాబట్టి వాళ్ళకి వయసు అర్థం చేసుకోగలిగిన వయసు వచ్చినప్పుడే రక్షకుని గూర్చి వాళ్ళకి తెలియజేయాలి, చెప్పాలి. ఇంకొక మాట అన్నాడు పాస్టర్ గారు, బెగ్గర్లాగా దేవుని అడగాలి, ప్రాధాయపడాలి మన పిల్లల కొరకు. వివేచన జ్ఞానం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఒకటోది. రెండోది, డెత్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణం పిల్లలు చూడదు. ఎర్ర వాళ్ళని, పొట్టి వాళ్ళని, తెల్ల వాళ్ళని, నల్ల వాళ్ళని, చదువని, అమెరికాని, ఇండియా అని, పాకిస్తాన్, నో, ఎవరికైనా రావచ్చు, అది తెలియదు. వారు డెత్ కాకమునిపే రక్షకుడి గురించి వారికి తెలియజేయాలి. రక్షకుడి గురించి తెలియజేయాలంటే సువార్తను వారికి వినిపించాలి. పెద్దవాళ్ళకి చెప్పినట్టు చెప్పడం కష్టమే ఉండొచ్చు, వాళ్ళకి తగినట్టు మనం చెప్పాలి. పదాలను వెతుక్కోవాలి. సండే స్కూల్లో అతి కష్టమైన గ్రూప్ ఏదో తెలుసా? బిగినర్స్.
బిగినర్ టీచర్స్ ఎన్ని కష్టపడాలంటే లెసన్లో కూడా పదాలకు అర్థం చేసి రాసుకోవాలి, ప్రజెంట్గా మాట్లాడే భాషను నేర్చుకోవాలి. 10 నిమిషాలు 7 నిమిషాల వాళ్ళ యొక్క ఫోకస్. 7 నిమిషాల తర్వాత చాలామంది ఏం చేస్తారంటే 7 నిమిషాల్లో స్టోరీ చెప్పేస్తారు. కాదు, 7 నిమిషాల వరకు ఎంత స్టోరీ చెప్పగలరో అంత స్టోరీ చెప్పి వాళ్ళని ఒక దానికి డైవర్ట్ చేసి స్నాక్ పాటను పాడిపించి మరలా తీసుకురావాలి. మరలా స్టోరీ స్టార్ట్ చేయాలి. ఎక్కడైతే స్టాప్ చేసినా అక్కడ స్టార్ట్ చేయాలి. మరలా 7 నిమిషాల తర్వాత మళ్ళీ ఇప్పుడు సపోజ్గా యేసు మంచి కాపరని చెప్తున్నప్పుడు గొర్రెలాగా వాళ్ళని వాక్ చేపించి మరలా తీసుకొని వచ్చి మరలా స్టోరీ చెప్పాలి. చేయాలంటే చాలా కష్టం. ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి. మళ్ళీ బిగినర్ పిల్లలు బోధిస్తున్నప్పుడు ఆ ఒట్టికి ఇట్లా కూర్చోరు, మన మీద పడిపోతుంటారు. ఏదైనా తెచ్చామనుకో ఇంకా తీసుకుంటుంటారు. తీసుకున్నంత వరకు వాళ్ళు చేయరు. మా తమ్ముడు ఉంటాడు విజయరాజని, సండే స్కూల్ టీచ్ చేస్తున్నప్పుడు అందరికి కలర్ పెన్సిల్స్ ఇచ్చిస్తున్నారంట. ఇస్తున్నట్టే ఒక అబ్బాయి, ముస్లిమ్స్ అబ్బాయి, నాకు ఇవ్వలేదని వచ్చి చెంప మీద కొట్టాడు. అన్ని కొట్టి నాకు అన్నా. చాలా కష్టం. ఏ వయసులో డెత్ వస్తుందో తెలియదు. సువార్త డెత్ లోపలే సువార్త చేయాలి. ఏ పిల్లవాడు కూడా నేను ఈరోజు మా పిల్లవాళ్ళు రేపు బ్రతుకుతాడు అనుకోవద్దండి. మూడవది తెలియని విషయం, తెలియదు యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎవరికైనా తెలుసా? తెలుసంటే ఎవరికి తెలియదు. ఈ రాత్రి వస్తే మన పిల్లల సంగతి ఏంటి? యేసుక్రీస్తు వస్తే మన పిల్లల సంగతి ఏంటి? భోజనం పెట్టానండి, మంచి డ్రెస్సులు ఇచ్చానండి, మంచి బైక్ ఇచ్చానండి, మంచి బెడ్ చేపించానండి, చదువుకోవడానికి మంచి మంచి పుస్తకాలు ఇచ్చానండి, బ్యాగ్స్ ఇచ్చానండి, షూలు ఇచ్చానండి. సో వాట్? యేసుక్రీస్తు నమ్మాడా అనేది దేవుడు అడుగుతాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? ఇంకొకడైతే నా ప్రాణమా సుఖించుము, త్రాగుము, తినుము అని చెప్తున్నప్పుడు వెర్రివాడ అన్నాడు. మన పిల్లలు కూడా అన్నాడా? మనల్ని అనొచ్చు, జాగ్రత్తగా ఉండవు. మన పిల్లలు కానీ మా పిల్లోడికి అన్నీ చేపించానండి అంటే చేపించేది చేపియకుండా ఉన్నావు, చేయవలసినది చేయకుండా ఉండవు, జాగ్రత్త అని చెప్పి వచ్చాడు. సో డెత్ యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి యేసుక్రీస్తు గురించి తెలియజేయాలి. యేసుక్రీస్తు ఎంత ప్రేమమయుడు, ఎంత జాలి కలిగిన వాడు, ఎంత కరుణామయుడో అంతే న్యాయవంతుడు. ఒకవేళ పరలోకంకి ఇప్పుడు మనం పిల్లలకి ఏదైనా ఆప్షన్ వస్తే పిల్లలు కదండి వదిలేయండి అంటాం. కానీ పరలోకంలో దేవుడు అట్లా వదలడే. అలా వదిలాడంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. పరలోకం అన్యాయంతో నిండి ఉంటుంది. దేవుడు న్యాయవంతుడు. న్యాయం ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడే నూతన సృష్టి. వాడే నేను నమ్మిన ఎడల నేనే, నా కొడుకు కాదు. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన. పాపము వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. ఆయన నమ్ముకుంటేనే నిత్య జీవం. నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప తండ్రి దగ్గర ఎవరైతే తండ్రి దగ్గరికి రావాలనుకుంటారో వాళ్ళు ఆ వేలో రావాలి. నేను నమ్ముకున్నా కానీ నా పిల్లలందరూ రావడానికి వీల్లేదు. వాళ్ళను మాత్రమే పరలోకానికి చేస్తారు. సో ఇక్కడ మరొబడ్డారు, సువార్తకు మరొబడ్డారు. మన పిల్లలకు సువార్తను మరుగు చేయడం జరిగింది. 3 విషయాలు తెలియవు. ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే చిన్న వయసులో పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్పాడు. బైబిల్లో ఉంది. దావీదు మహారాజు బెర్షెబాకు భార్య అయిన బెర్షెబాకు బాబు పుట్టిన తర్వాత సిక్కైపోతాడు, ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. చనిపోయిన తర్వాత
మాట్లాడుతూ సైనికులతో అంటాడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి కానీ ఆయన నా దగ్గరకు రాలేదన్నాడు. తర్వాత బైబిల్లో ఇంకో మాట ఉంది, చిన్నపిల్లలదే పరలోక రాజ్యం అని. కొంత ఏజ్ ఆఫ్ అకౌంటబిలిటీ లేదా, వివేచన జ్ఞానము తెలియనంత వరకు పిల్లలు పరలోకానికి వెళ్తారు. వివేచన జ్ఞానము కలిగి ఉన్నప్పుడు వారు పరలోకానికి వెళ్ళలేరు. రక్షకుడు అవసరము. వివేచన జ్ఞానం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు డెత్ వస్తుందో తెలియదు, ఎప్పుడు యేసుక్రీస్తు వస్తాడో తెలియదు. కాబట్టి ఒక వ్యక్తి దైవజనుడు ఏమన్నాడంటే, మీ పిల్లలు ఏదైనా అర్థం చేసుకోగలిగిన వయసు వచ్చిన వెంటనే వారికి యేసుక్రీస్తు గురించి తెలియజేయండి. చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పిన మాట ఇది. మీ పిల్లలకు ఏదైనా అర్థం చేసుకోగలిగిన వయసు వచ్చిన వెంటనే వారికి క్రీస్తు గురించి తెలియజేయండి. అప్పుడు వారు దేవుని నమ్మడానికి అవకాశం. సో పిల్లలు మరోబడిన జనాంగం ఏదంటే, దేవుని ఆరాధించకుండా, దేవుని మహిమపరచకుండా ఉండడం వలన మరుగు చేయబడ్డారు. దేవుని ఆశీర్వాదాలకు మరుగు చేయబడ్డారు. దేవుని రక్షణ కూడా మరుగు చేయబడ్డారు. బట్ ఇలా మరుగు చేయబడకూడదంటే చేయవలసిన బాధ్యత అనేది అంటే, ఓ ఇశ్రాయేలు వినుము, మీ పిల్లలకు వీటిని బోధించండి. మన పిల్లలకు సువార్తను బోధించే బాధ్యత మనదే. ఒకవేళ ఈ ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్, మన పిల్లలు బైబిల్తో జాగ్రత్తగా పట్టుకుంటే అందంగా గాజు గ్లాసు లాగా ఉంటారు. పింగాణి పాత్రలు ఎప్పుడు వాడతారు? గెస్ట్లు వచ్చినప్పుడు వాడతారు. తర్వాత ఎక్కడికి వెళ్తాయి అవి? సెల్ఫ్లోకి వెళ్తాయి. ఎక్కడ సెల్ఫ్లో? అందరూ చూస్తుండగా ఉండటానికి వెళ్తుంది. మా పాస్టర్ వాళ్ళ ఇల్లు చాలా బాగుంది. ఇప్పుడు డైనింగ్ హాల్ దగ్గర చూడండి, చాలా మంచిగా డిజైన్ పెట్టారు, చాలా అందంగా ఉన్నాయి. మన పిల్లలు కూడా బైబిల్తో, వాక్యంతో వారిని పట్టుకుంటే మన ఇంట్లో అందంగా కనపడతారు, ఇతరులకు అందంగా కనపడతారు. మన పిల్లలు అందంగా ఉండాలంటే బైబిల్ ఒకటే మార్గం. మరొకసారి చెప్తున్నాం, పాస్టర్ గారు ఒక కొటేషన్ ఇచ్చారు, మనిషి స్వభావము పాప స్వభావమే. పాప స్వభావం మనిషిని పాడు చేస్తుంది. మంచి స్వభావం కావాలంటే బైబిలే మార్గము. ఆ బైబిల్తో పట్టుకుంటే అందంగా మన ఇంట్లోనూ ఇతరుల దగ్గర సర్వ్ అవుతారు, అందంగా కనపడతారు. ఒకవేళ అజాగ్రత్తతో పట్టుకుంటే పగిలిపోతారు. షేప్ మారిపోతుంది. ఇంతవరకు అందంగా పట్టుకున్న మనమే ఇప్పుడు పట్టుకోవాలంటే భయం, పగిలిన దాన్ని పట్టుకోవాలంటే భయం. అలాగ మన పిల్లలు ఉండకూడదంటే మన శక్తి సామర్థ్యాలు చాలవు, ప్రభువాక్యమే వారికి మార్గం. నిరుపయోగం అవుతుంది. ఇంతవరకు యూజ్ చేసాం, ఇప్పుడు దిబ్బలో పడేస్తాం, చెత్తలో పడేస్తాం అన్నాడు దేవుడు. అందుకని తినుము ఓ ప్రాణమా, తినుము తాగుము సుఖించమంటే వెర్రివాడ అన్నాడు. వెర్రివాడ. దేవుని వాక్యం లేకుండా ఉంటే వెర్రివాడే, నిరుపయోగం. ఇక్కడ ఉండి కూడా లాభం లేదు. సేవకు లేదా దేవునికి ఏమి లాభం లేకుండా జీవిస్తారు, నిరుపయోగం. మా బాబు కలెక్టర్ అండి, చాలా హోదా ఉందండి, కానీ రోజు తాగి ఎక్కడంటే ఎక్కడ పడిపోతాడండి అంటే ఏం లాభం? ఇంటికి ప్రమాదం. ఏ ఇంట్లో అయితే గ్లాస్ పగిలిందో ఆ ఇంటికి ప్రమాదం ఫస్ట్, తర్వాత ఇతరులకు ప్రమాదం. నేను సేవ చేస్తున్నా, నా కొడుకు దేవుని నమ్ముకోకుండా విచిత్రంగా తిరుగుతున్నాడు అనుకో, విలేజ్లో అందరూ చూస్తారు. ఎవరికైనా నేను దేవుని నమ్మంటే ఏమంటారమ్మా? నీ పిల్లల్ని చూసుకుంటారు. ఇతరులకు అడ్డంకుగా మన పిల్లలు నిలబడతారు. ప్రమాదం. దేవుని దగ్గరికి రావడానికి ప్రమాదం. ఏలీ కుమారులు అలానే ఉన్నారు, సమూయేలు కుమారులు అలాగనే ఉన్నారు.
సమూయేలు కుమారులు అడ్డంగా తిరగడం వల్లనే రాజుని ఎలక్ట్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. సమూయేలులాగా ఉండింటే కానీ నువ్వు మంచివానివే అన్నాడు, నువ్వు మంచివానివే, కానీ నీ పిల్లలు అలా లేరే, అందుకని మాకు రాజు కావాలి. దేవుని వదలడానికి అవకాశం ఉంది. దేవుడు అన్నాడు, నన్నే విడిచిపెట్టారు, వాళ్ళు నన్నే వదులుకున్నారు. సమూయేలు ఎందుకు బాధపడతావు, నేను బాధపడుతున్నాను అన్నాడు. మన పిల్లలు అలా కాకూడదు. అలా కాకూడదు అంటే మంచి గ్లాస్ లాగా కావాలంటే, మంచి ఫలాలు పంచే వారిగా ఉండాలంటే సువార్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. థ్యాంక్ యూ.